ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు రికార్డులని తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే. ముందుగా తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికొస్తే ఆయన అధికారంలో ఉన్న 9 ఏళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2023 వరకు ప్రగతి భవన్ లో భోజనాలు, తినుబండారాల కోసం చేసిన ఖర్చు 1000 కోట్లు. అవును, అక్షరాల 1000 కోట్లు. ఇది ఏదో కాకి లెక్క కాదండి. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో నిత్య సంతర్పణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి అని దీని ద్వారానే తెలుస్తోంది. నిత్యం మటన్, చికెన్, కౌజుపిట్టలు, కుందేళ్లు, మాంసం కూరలతో పాటు కోడిగుడ్లతో వెరైటీ వంటలతో విందులు చేసుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిల్ కూడా ఇందులోనే వస్తాయి. విషయానికొస్తే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నిత్యం దాదాపు 50 మంది నిత్యం ఈ విందు భోజనాలకు హాజరయ్యేవారట. పెట్టేవాడు మనాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు ఇక్కడ వంట వడ్డన సాగేదట. ఏ 5 స్టార్ హోటల్ కి తీసిపోని విధంగా ఇక్కడి వంటలు ఎంతో రుచికరంగా ఉండేవట. కేసీఆర్ తనతో ఉన్న అందరికీ ప్రతిరోజు ప్రతి పూట రకరకాల నాన్ వెజ్ లతో ఇచ్చే ఈ విందు పెళ్లి దావత్ను మించి ఉండేదట. అంటే జనం సొమ్ముతో కేసీఆర్ తన కుటుంబ సభ్యుల జిహ్వ చాపల్యాన్ని తీర్చడమే కాకుండా తనతో ఉన్న వారికి విందు భోజనాలు పెట్టేవారన్నమాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రాండ్ విందు భోజనం కొందరికే. ఇక సీఎంస్, భద్రతా సిబ్బంది, పని వాళ్లకు మాత్రం శాకాహార వంటలే వడ్డించేవారట. ఇది కూడా పెద్ద సార్ ఆర్డర్ ప్రకారమే జరిగేదట. కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులందరికీ ప్రతిరోజు మాంసాహారం వంటలు తప్పనిసరి అన్న ఆదేశాలు ఉండేవట. కేవలం భోజనాల కోసమే 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారని అంటున్నారు పరిశీలకులు. మరో విషయం, ఇప్పుడు చెప్పిన 1000 కోట్ల లెక్క కేవలం ప్రగతి భవన్ విందు భోజనాలకి సంబంధించింది మాత్రమే. ఇది కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనా కాలంలో అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో కేవలం ప్రయాణాలకే 222.85 కోట్ల ప్రజాధనం వెచ్చించారని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. జగన్ హయాంలో విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు సైతం చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఏసీఎల్ ద్వారా ఏకంగా 222.85 కోట్లు వెచ్చించారని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం. ఇక జగన్ విమానయానం ఖర్చులు 2019-20కి 31.43 కోట్లు కాగా 2020-21లో 44 కోట్లు, 21-22 సంవత్సరాల్లో 49.45 కోట్లుగా 2022-23 సంవత్సరంలో చూస్తే 47.18 కోట్లు కాగా 23-24 సంవత్సరంలో 50.81 కోట్లుగా చెప్తున్నాయి లెక్కలు. ఈ 5 ఏళ్లలో జగన్ విమానాల ఖర్చులే 112.50 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీలకు 87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద 23.31 కోట్లు చెల్లించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ ఛార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెల్లించినట్లు వెల్లడిస్తున్నాయి రికార్డులు. జగన్ 5 ఏళ్ల కాలంలో గాలి మోటార్ ఖర్చులకు ఏకంగా 220 కోట్ల మేర పెట్టగా ఈ 18 నెలల కాలంలో లోకేష్ పెట్టిన ఖర్చు 0 అంటూ తెలుగుదేశం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అంతేకాదు, సమాచార హక్కు చట్టం ద్వారా మంత్రి నారా లోకేష్ 77 సార్లు హైదరాబాద్ ప్రయాణించగా ఆ విమాన ఖర్చులు పూర్తి సొంతంగానే పెట్టారని, ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడలేదని తేలింది. ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో జగన్ ఇరువురు వారి హయాంలో ప్రజల సొమ్ము ఎంతగా వృధా ఖర్చు రూపంలో వెచ్చిస్తున్నారో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనని అంటున్నారు ఆర్టీఐ కార్యకర్తలు. కేసీఆర్, జగన్లు ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరు చూస్తుంటే తన సొమ్ము సోమవారం ముప్పొద్దుల తింటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అంటూ ఏదో సినిమాలో ఆరుద్ర రాసిన పాటలో పంక్తులు గుర్తుకొస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.